ఒకసారి అందరూ కూడా స్తుతించడం, గట్టిగా ఒకసారి స్తుతించగలరా? మరొకసారి ప్రభుని గణపరచగలరా? గట్టిగా దేవుని స్తుతించండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన నామానికి స్తోత్రములు వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము. మరొక పునరుద్ధారమును మాకు ఇచ్చినందుకు స్తోత్రములు, మరొక అవకాశమును మాకు ఇచ్చినందుకు స్తోత్రములు, మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రములు. కూడి వచ్చిన బిడ్డల ప్రతి ఒక్కరిని కూడా ఈ మాటల చిత్త నింపి బలపరచండి. ఈ వాక్యమన్నింటినీ ప్రభువ సత్యములు మా హృదయాలను, ప్రభువ మా మనసులను వెలిగింపజేసి బలపరిచి ప్రభువ వినిచున్న మా అందరి జీవితాల్లో రాకడ కొరకు సిద్ధపరచమని, ఆరాధన ఆశీర్వాదములను పోగొట్టుకొనగా మీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడ్డలు బట్టి ఉంటున్నాను. ఒకవేళ చిన్నబడి వస్తున్న బిడ్డలు బట్టి మరొకసారి స్తోత్రములు. ఈరోజు మాకు కావాల్సిన చిన్న వర్తమానములు మాకు ఇచ్చి మహిమ తెచ్చుకోమని యేసు ఘనమైన నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను మా ప్రభు తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. మరి ప్రభు యొక్క పాదాల దగ్గర చేరిన మనమందరం కూడా ఈ సమయంలో దేవుని మాటలు వినడానికి మన హృదయాలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఎదుటిన మన హృదయాలు తెరిచి ఆయన మాటలు వినడానికి మనం సిద్ధపడదాం. దేవుని పిల్లలరా, గడిచిన వారం నుంచి ఈ వారం వరకు కూడా యేసు ప్రభు తన కృపలో మీ యొక్క కుటుంబాలను బట్టి, లేక మీ యొక్క పిల్లలను బట్టి, లేక మీ బంధుమిత్రులను బట్టి, సంఘాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క చక్కటి సహాయాన్ని బట్టి, లేక ఆయన కృపను బట్టి, ఆయన సన్నిధిలో మనం ఉండేటువంటి భాగ్యమును బట్టి దేవుని యొక్క వాక్యమును మన హృదయాలను జీర్ణింపజేసుకోవడానికి ఇష్టపడదాం. ఆయన మాటలు వినడానికి సిద్ధపడదాం. దేవుని పిల్లలారా, ఈరోజు మనము కొన్ని సంగతులు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. అవి ఏంటంటే, ఎవడు గొప్పవాడు అనే విషయాల గురించి మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. దేవుని పిల్లలారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ధనవంతులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, మరి తెలివైన వారు ఉన్నారు, తెలివి లేని వారు ఉన్నారు, చదువు కలిగిన వారు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు, ఇలాగా వ్యవసాయం కలిగిన వారు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఇలాగా చెప్పుకుంటూ వెళితే స్త్రీలైన వారు ఉన్నారు, పురుషులైన వారు ఉన్నారు. ఈ యొక్క భూ ప్రపంచం మీద దేశాలలో ఒక దేశానికి ఒక దేశము, ఒక దేశానికి ఒక దేశము మరి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే మరి ఇప్పుడు దాకా చెప్పుకున్నది ఈ యొక్క వ్యక్తుల్లో కానీ దేశాల్లో కానీ ఎవరు గొప్పవారు, ఎవరు గొప్పవాడు అనే దానికి ఇప్పుడు ప్రస్తుతానికి దేశాల మీద దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ విషయం మీకు తెలుసు. మరి మొన్నటి దాకా మరి కొంతమంది పాలస్తీనా దేశం మీద లేక ఇజ్రాయేల్ మీద మరి దాడులు చేసినట్లుగా, యుద్ధాలు జరిగినట్లుగా చూస్తున్నాం. అంతకుముందు చైనా వాళ్ళు, అంతకుముందు అమెరికా వాళ్ళు, ఇలాగ ఎవరికి వాళ్ళే మేము గొప్పవాళ్ళము, మాది గొప్ప దేశము, మేము గొప్ప మనుషులము, మేము గొప్పతనము కలిగినటువంటి వాళ్ళము అని చెప్పుకుంటూ ఎవరికున్నటి బలాన్ని, ఎవరికున్న శక్తిని, ఎవరికున్న జ్ఞానాన్ని, ఎవరికున్న బుద్ధిని వాళ్ళు ఏం చేసుకున్నారంటే బయటికి తెచ్చుకుని యుద్ధాలు చేస్తూ ఘోరాది ఘోరమైనటువంటి మరణాలకి పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తాం. అయితే క్రైస్తవ సంఘంలో మనందరం ఎవరు గొప్పవారము? అసలు క్రైస్తవ బిడ్డలమైన మరి సంఘంను మరొకసారి ఆలోచన చేస్తే ఎవరు మరి గొప్పవాడు అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో 91వ కీర్తన మరి 15వ వచనాన్ని మనం చదివితే మనకు ఒక విషయాన్ని అక్కడ దేవుడు మనకు బయలుపరిచే విషయాన్ని చెప్తాడు. 91వ కీర్తన 15వ వచనాన్ని చదువుతాము. 15వ వచనంలో రాయబడిన వాటికి, అతడు నాకు మొదలుపెట్టగా నేను అతన్ని గొప్ప చేసేదను, శ్రమలో అతనికి తోడయ్యిందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. సరిపోతుంది. మీరు గమనించండి, ఇక్కడ ఎవడు గొప్పవాడు అని అంటే ప్రభువుకి ప్రార్థన చేసేవాడే గొప్పవాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వరకు దేశాల గురించి చెప్పాను, ప్రజల గురించి చెప్పాను, తెలివైన వారి గురించి చెప్పాను, సంపాదించే వాళ్ళ గురించి చెప్పాను, మాటకారుల గురించి చెప్పాను, ఎంతోమంది గురించి మాట్లాడుతూ వచ్చాను. అసలు ఎవడు గొప్పవాడు అని అంటే
ప్రభువుకి ప్రార్థన చేసేవాడు మాత్రమే గొప్పవాడు, లేక ప్రార్థన చేసేవాడే గొప్పవాడు. ఈ 91 కీర్తనలో మరి 15వ వచనంలో అతడు నాకు మర్ర పెట్టగా అని, అంటే మీలో కానీ లేకపోతే ఈరోజు రాత్రి వారిలో కానీ లేకపోతే భూమి మీద ఉన్నటువంటి వారిలో కానీ ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో అంటే మర్ర పెడతారో అది చెప్తాడు. అతడు నాకు మర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అంటాడు. ప్రార్థన చేసే వాళ్ళకి ఎవరికైనా కానీ దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఉత్తరం అంటే తిరిగి సమాధానం ఇస్తాడు. ప్రార్థన చేయటమే మనం వంతు, ప్రార్థన చేసి ప్రభుని అడగటమే మనం వంతు. తర్వాత ఆయన మనకేం చేస్తాడంటే మన ప్రార్థనను బట్టి ఆయన మనకు సమాధానం ఇస్తాడు. అర్థమవుతుందండి? మనం ప్రార్థించినప్పుడు సమాధానం రాకోకుండా ఉండకోకుండా ఉండదు, వస్తుంది. ఎందుకో తెలుసు అంటే నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? మనుషులకు కాదు కదా. ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? విగ్రహానికి కాదు కదా. సజీవుడైన దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజున మనం ప్రార్థించేటువంటి వారిగా ఉండాలని, అలాంటి వారిని గురించి దేవుడే మాట్లాడుతున్నాయి. ప్రార్థించేవాడే గొప్పవాడు. గమనించండి, ప్రార్థించేవాడు గొప్పవాడు అన్నప్పుడు ప్రార్థనలో కూడా ప్రార్థన చేసేవాడు ఉంటారు. చాలామంది అనుకుంటారు ఆమె చాలా ప్రార్థన చేస్తారు, ఏదో గొప్ప మనిషి అనుకుంటారు. లేకపోతే ఆయన అంతగానో ప్రార్థన చేస్తాడు కదా గొప్పవాడు అని మనం అనుకుంటాం. కానీ ప్రార్థన చేయడంలో అనగా నేను ఇప్పుడు చెప్పినట్టు ఆమె కానీ ఆయన కానీ గొప్పవాళ్ళు అని మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ఎవరు ప్రార్థన చేసినా వాడు గొప్పవాడే. ప్రార్థన అనేది దేవుని దగ్గర చేయటమే మనకి కావాలి. కనుక ప్రార్థన చేస్తే ఆ గొప్పవాడు. ఆ గొప్పవాడికి దేవుడు చేసే సహాయం ఏమిటి అంటే ఇక్కడ అంటున్నాడు, ప్రభువుకు ప్రార్థన చేసేవాడి గురించి అతడు నాకు మరల పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చినను, శ్రమలో అతనికి ఏమై ఉంటాను? తోడై ఉంటాను. గమనించండి, శ్రమలో మనకి తోడు దేవుడు అండి. శ్రమలో మనకి దేవుడు తోడుగా ఉంటాడు. గమనించండి, కొంతమందికి శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమల్లో ఇంటి వారు కానీ బంధువులు కానీ చుట్టాలు కానీ ఏంటండి ఆ శ్రమలో వాళ్ళకి తోడుగా ఉండదు. ఉదాహరణగా నిన్న కాక మొన్న మా అక్క ఒక ఆవిడ చనిపోయారు. అంటే మా పెద్దనాన్నకి అనగా 4 మరి కుమారులు 5 కుమార్తెలు. అయితే అందులో 2వ ఆవిడ చనిపోయారు చివరి. అయితే ఎందుకు చెప్పవలసి వస్తుందంటే శ్రమలో దేవుడు తప్ప ఎవరు తోడు ఉండరు అనడానికి నేను చెప్తున్న విషయం. అయితే నేను మా పెద్దనాన్న ఆడపిల్లలందరినీ కూడా చాలా గౌరవిస్తాను, ప్రేమిస్తాను. వాడికి కావలసినవి అనేక రకాలుగా మా పెద్దనాన్న కన్నా మా అన్నదమ్ముల కన్నా నేనే ఎక్కువగా వాళ్ళని మంచి చెడ్డలు ఎక్కువగా వాళ్ళ కుటుంబాల్లో ఏం జరిగినా ఏం చేసినా ఎలాంటి అయినా నా కుటుంబంలో జరిగిన వాళ్ళు మంచిగా నేను ఆడపిల్లలను చూసుకునేటి గొప్ప కృప మా తండ్రి లేక అలవాటు మా తండ్రి గారు మాకు నేర్పించారు. అందులోకి చనిపోయిన ఆవిడ ఎవరో కాదు, మా నాన్నగారు పెంచి పెద్ద చేసిన ఆవిడే. కనుక ఆవిడికి కరోనా వచ్చింది, చనిపోయారు. ఆయనకు ఒక కుమార్తె, ఒక్కతే కుమార్తె. అది కూడా ఎవరంటే మా అన్నయ్యకి చేశారు, అంటే మేనమామనే చేసుకున్నాను. అయితే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆవిడ చనిపోయిన 2వ రోజున నాకు కవర్ వచ్చింది. అయితే చాలామంది చుట్టాలు అంటే మామూలు చుట్టాలు కదండి, బంధువులు కాదు, ఎంతోమంది ఉన్నారు. కానీ నాకు చనిపోయిన తర్వాత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు నేను అన్నాను, మరి నాకు ఆ రోజు ఫోన్ చేస్తే ఏదో విధంగా అవుతుంది కదండి, కరోనా అని. అంటే కరోనా అంటే ఎక్కువ కాదు, ఏదో ఒక పాయింట్ ఉన్నది దాని కనుక అందుకే ఆ రోజు చెప్పలేదు. ఇంకా మీకు అందరికీ కబుర్లు పంపించాము, ఎవరూ రాలేదు. ఇలాంటి శ్రమలో ఇలాంటి కష్టంలో ఎవరు రాలేదని ఫోన్లో మా మేనగాడు అంటే మా అక్కగారి యొక్క కూతురు అంటే మా అన్నయ్య భార్య మా మేనగాడు ఏడుస్తూ ఉంది. మేము అప్పుడు ఒక విషయం చెప్పాము, ఎవరు వచ్చినా ఈ పరిస్థితులలో ఏమీ చేయలేరు కనుక అన్నప్పుడు
నీకు గౌరవించడం వద్దు అంటే నీకు గౌరవిస్తే రావడానికి సిద్ధపడదు, కానీ మేము నీకు గౌరవించలేదు. ఎందుకో తెలుసంటే నీకు కూడా మరి ఆరోగ్యం బాగోదు కనుక మరి ఈ పరిస్థితుల్లో ఎందుకు అని చెప్పేసి పిల్లలు కూడా అంటం జరిగిందని చెప్పేసి అని చెప్పి. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా, అంతమంది ముందు కూడా తోబుట్టులు అంటే బాడీని ఇంటికి ఇచ్చేస్తారు, సమాధి కార్యక్రమం చేశారు. సమాధి కార్యక్రమమే జరగడం పాస్టర్ గారు సమాధి కార్యక్రమం చేశారు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే అంతమంది అన్నదమ్ముల నుండి, అంతమంది అక్కచెల్లెల నుండి, లేక వెనకమాల బిడ్డలు మరి వాళ్ళ పిల్లలు అనేక మంది ఉండి రాలేని స్థితిని చూసి వాళ్ళు ఎంతో మున్నీరు అవడం జరిగింది. అయితే ఒక మాట మాత్రం మనం తెలుసుకోవాల్సింది, శ్రమలో దేవుడు తప్ప ఎవరు తోడుగా ఉండరు. దేవుని పిల్లలను గమనించండి. ఇప్పుడు పరిస్థితిని బట్టి నేనైనా మీరైనా మన శ్రమలో దేవుడు తోడుగా ఉండాలని కోరుకోవడమే మంచిది అని ప్రభువు పేరట మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. అయితే ఒకటి సాధ్యమైతే అవకాశం ఉంటే మన శ్రమలో మన చుట్టాలు, మన బంధువులు, స్నేహితులు మనకి తోడుగా ఉంటారు, లేక ఆదరిస్తారు. అది కూడా సమయానుసారంగానే జరుగుద్ది, కానీ ఖచ్చితంగా జరుగుద్దని ఇప్పుడు పరిస్థితిని బట్టి మనము నమ్మడానికి అవకాశం లేదు. కనుక పదే నేను చెప్పేదంటే దేవుడిని మాత్రమే ఆశ్రయించుట మేలు అని మీకు తెలియజేస్తున్నాను. కనుక రాత్రి వచ్చిన వాడికి నేను వాక్యం చెప్పాను, యెహోవాను నమ్ముకున్నది వాడి ధన్యులు అవుతారని రాత్రి చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ఎవరైనా వినాలనుకుంటే ఈ అప్లోడ్ అయినట్టు రాత్రి వాక్యాన్ని మీరు అప్లోడ్ చేసాం, అప్లోడ్ అయిపోయింది. రాత్రి అది మరి బయటకు వచ్చేసింది ఆ వీడియో. మరి రాత్రి చెప్పినది వాక్య భాగంలో ఇశ్రాయేలీలు అనగా పక్కవారిని నమ్ముకున్నారు, ఎవరెవరో నమ్ముకున్నారు, ఎవరో సహాయం చేస్తారని నమ్ముకున్నారు, ఎవరో మనకు సహాయం చేయడానికి ఉన్నారనుకుని నమ్ముకున్నారు. అయితే గొప్ప శ్రమ సంభవించిందని రాత్రి మాట్లాడుతున్నట్టు ఈ వాక్య భాగంలో ఆ సమయంలో ప్రవక్త అయిన దైవజనుడు అన్నాడు కదా, మీరు ఎవరెవరినో నమ్ముకున్నారు, ఎవరినో రాజులు నమ్ముకున్నారు, రాజ్యాలు నమ్ముకున్నారు, గుర్రాలను నమ్ముకున్నారు, కానీ ఇప్పుడు దేవుని దించి వస్తున్న ఆ ఉగ్రతను తప్పించడానికి ఇంకా ఎవరి వలన కాదు, ఎవరు మిమ్మల్ని తప్పించరు, కానీ తప్పించేది ఎవరో తెలిసింది యెహోవా దేవుడు కనుక ఆయన మీరు నమ్ముకుని అప్పుడు మీరు ధన్యులవుతారు అని వాక్యం చెప్పింది. కనుక ప్రేమటి దేవుని పిల్లలారా, ఈ రోజున శ్రమలో మనకి తోడై ఉండేది ఎవరో తెలిసింటే దేవుడు అని మరొకసారి తెలియజేస్తున్నాను అంటూ అతన్ని విడిపించి అతను గొప్ప చేసేది, నిన్ను గొప్ప చేసేది, నిన్ను గొప్పగా నిలబెట్టేది, గొప్పగా నడిపించేది, గొప్పగా నిన్ను ఉంచేది ఏంటో తెలిసంటే ప్రభువుకి ప్రార్థన చేసిన వాడు మాత్రమే ఒక గొప్ప స్థితిలో ఉండగలుగుతాడు, గొప్ప ఆరోగ్యంలో ఉండగలుగుతాడు, గొప్ప మరి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాడని ప్రభువు పేరట తెలియజేస్తున్నాడు. ఎవడు గొప్పవాడు అని అంటే ప్రభునామమున ప్రార్థన చేయి ప్రతి ఒక్కడు కూడా గొప్పవాడే అని మరొకసారి మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరొక మాట ఏంటో తెలుసా, సాత్వికము కలిగిన వాడు, బైబిల్ చెప్తుంది వాడే సాత్వికము కలిగిన వాడు గొప్పవాడని కీర్తన గ్రంథంలో 18వ కీర్తనలో 35వ వచనంలో కూడా ఒక మాట మనకి చెప్పబడుతుంది. సాత్వికము కలిగిన వాడు 18వ కీర్తన చదవమా 35వ వచనము, ఈ రక్షణ కీడము ఏమంటున్నా, నీ రక్షణ కీడము నాకు అందించి ఉన్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకును, నీ సాత్వికము ఏంటండి నన్ను గొప్ప చేస్తుంది. సాత్వికము వల్ల ఏం చేస్తుందండి, గొప్ప. సాత్వికముగా అంటే సాత్వికులు ధన్యులు వారి భూలోకమును స్వతంత్రించుకుందురని బైబిల్ చెప్తుంది. సాత్వికము అంటే అనగా నెమ్మది కలిగి ఉండుట, ఆలోచన కలిగి ఉండుట, తొందరపాటు లేకపోవుట అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ రోజున సాత్వికము కలిగిన వారు ఎవరైతే ఉంటారో, సాత్వికము కలిగి జీవిస్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే గొప్పవారిగా చేస్తాడని బైబిల్ గ్రంథంలో చెప్తుంది. దేవుని పిల్లలారా, మనకి ఈ రోజున మన దేశంలో స్వతంత్రం వచ్చింది అని అంటే ఆనాడు ఎంతోమంది రాజకీయంగా గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, ఇలాగ కొంతమంది
మరి పేర్లు ఉన్నాయని వీళ్ళందరూ కూడా ఏం చేశారు తెలిసింది, మరి దేశం యొక్క పోరాడుతున్నప్పుడు గాంధీ గారు ప్రతి చోట ప్రతి ఒక్క స్థలంలో సాత్వికముతో మనము ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, నెమ్మదితోనే మన దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. అయితే అతను ఏ విధంగా అయితే నెమ్మదిగా ఆయన ఉంటూ నెమ్మదిగా ప్రజలను పోరాటం చేయమని చెప్పి బ్రిటిష్ వారిని అనగొట్టినట్లుగా మనం చూస్తాం. అంటే ఏం కనపడుతుంది అంటే బైబిల్ గ్రంథంలో సాత్వికులు గొప్పవారు అవుతారు. ఆలోచించండి, సాత్వికులు వ్యాపారంలో సాత్వికం ఉండాలి, ఉద్యోగంలో సాత్వికం ఉండాలి, కుటుంబంలో సాత్వికం ఉండాలి, ఏవైనా ఎక్కడైనా పెద్దరికంగా ఉన్నప్పుడు కూడా సాత్వికంగా ఉండాలి. ఇలాగా సాత్వికం అనేది మన అక్కడ ఏం చేస్తుందంటే గొప్ప చేస్తుంది. ఎవరు ఎదురాడినా, ఎవరు మాట్లాడినా, ఎవరు ఏం చేసినా, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ వారి విషయంలో నెమ్మది కలిగి జాగ్రత్త కలిగి మనము మాట్లాడడంలో కానీ, నడవడంలో కానీ, ఆలోచించడంలో కానీ మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తుందంటే ఆ మాట, ఆ నడవడి, ఆ ప్రవర్తన, ఆ పరిస్థితి మనల్ని అందరమయాన్న లేక ఇదిగో మనం ఉండేటండి ఆ ప్లేస్లో లేక అక్కడ ఎక్కడైతే మనము నడుస్తుంటామో ఆ చోటులో ఆ ప్రజల ముందు దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. ఎప్పుడు గొప్ప చేస్తాడంటే సాత్వికము కలిగినటువంటి వారిగా ఉండాలి. ఒక కార్యం జరగాలి అని అంటే తొందరపడిపోకుండా ఆలోచన కలిగి ఉండాలి, అంటే సాత్వికంతో ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కూడా మనకి ఆవేశం ఉంటుంది, లేకపోతే ఏదో తొందరపాట్లు మనకు ఉంటాయి. అందరూ ఒకలాగానే ఉండేటి వారిగా ఉండరు. కానీ నేను చెప్పేది ఏంటంటే మనం ఎంత జాగ్రత్తగా సాత్వికం కలిగి మాట్లాడతాము, సాత్వికం కలిగి సమాధానం చెప్తాము, వాళ్ళని అక్కడ ఆ మాటని బట్టి నీకు సహాయం చేయడానికి అక్కడ ఉన్న ప్రజలు కానీ లేక దేవుడు కానీ వాళ్ళ యొక్క మనసును తెరిచి ఏం చేస్తారంటే అనగా నేను గొప్ప చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఇంకెవరు గొప్పవారు అని మనం ఆలోచన చేస్తే అందరికీ పరిచర్య చేసేవాడే గొప్పవాడు అంటండి బైబిల్ చెప్తుంది. బైబిల్ గ్రంథంలో మత్తయి రాసిన సువార్తలో రాయబడిన మాట 20వ అధ్యాయాన్ని చూద్దాం. అది యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నటువంటి మాట. మత్తయి సువార్త 20వ అధ్యాయాన్ని తెరిచి చూస్తే 26వ వచనంలో రాయబడిన మాట ఇలాగ రాయబడుతుంది. అమ్మా ఏమంటున్నాడు? మీలో అలాగ ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదు వాడు నీకు పరిచారకుడై ఉండవడు. అంటే ఇక్కడ ఎవడు గొప్పవాడిగా ఒక సంఘంలో అయినా, ఒక సమాజంలో అయినా, నలుగురిలో అయినా, మన బంధువులలో అయినా, ఇంక ఎక్కడైనా కానీ ఒక వ్యక్తి గొప్పవాడుగాను అనగా పొగుడు అంటే హెచ్చింపబడాలి అని అంటే అతను ఏం కలిగి ఉండాలంటే పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు. నేను చాలామంది సేవకులు నేను చూస్తాను. ఆ సేవకులు చాలామంది అంటే పాస్టర్ గారు పరిచర్య చేస్తూ ఉంటారు, పరిచర్య చేస్తూ ఉంటారు. పాస్టర్ గారు లైన్ కూడా ఏం చేస్తాడంటే అక్కడ కొన్ని పరిచర్యలు చేస్తూ ఉంటారు. కానీ నాకు ఒక దైవజనుడు బాగా తెలుసు, ఆయన పేరు ఎల్సన్ పాస్టర్. ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఏ చోట కూర్చోనివ్వండి, కనీసం మనము తాగిన టీ గ్లాస్ కూడా ఏం చేస్తాడంటే మనం కిందెట్టే లోపల గవికి లేచి ఏం చేస్తాడంటే తీసుకుని ఏం చేస్తాడంటే దాన్ని తీసుకుని పక్కన పెట్టడము లేదా కడగడము, ఇంకేం చేస్తాడో తెలుసండి, ఆయా పరిస్థితులలో అక్కడ జరగవలసినటి మరి జరగవలసిన పరిస్థితులలో దేవుని పిల్లలమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసంటే ఆ పరిచర్య చేస్తాడు. ఎవరు? ఆ దైవజనుడు. గమనించండి, దైవజనుడే కాదు, విశ్వాసే కాదు, సహోదరులే కాదు, అని ఎవరైనా కానీ ఏమండి గొప్పవాడిగా ఈ రోజున చెప్పబడడానికి ఏమండి ఈ రోజున అనేక ప్రాంతాల్లో, అనేక చోట్లలో, అనేక జనముల దగ్గర, అనేక మంది ప్రజల దగ్గర ఏమండి దేశాలలో గొప్పవారిగా పేరు పొందిన వ్యక్తులను మనము పేపర్లో చదువుతుంటాము. ఇంకా అంతకుముందు చనిపోయిన వారి యొక్క గురించి హిస్టరీలు రాయబడతాయి, వాళ్ళ గురించి చెప్పబడతాయి, వాళ్ళ గురించి వాళ్ళు గొప్ప వ్యక్తులని మనం ఏం చేయబడతామంటే చెప్పబడతాయి. వాళ్ళు ఎందుకు అంత గొప్ప వ్యక్తులు అయ్యారు అని అంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో గొప్పవాళ్ళు అయ్యారంటే పరిచర్య చేసిన వారిగా అయ్యారు. ఈరోజున చిన్న స్థితిలో నుండి పై స్థితిలోనికి వెళ్ళిన వాళ్ళందరూ ఎవరంటే పరిచర్య చేసిన వాళ్ళు. గమనించండి, పరిచర్య చేసిన వాడు గొప్పవాడుగా
మనకు కనపడుతూ ఉన్నాడు. కనుక ఈ రోజున మనం మొట్టమొదటిగా మనము సంఘాల్లో కానీ, సమాజంలో కానీ, ఒక కుటుంబంలో కానీ, ఒక వ్యక్తి జీవితంలో ఏం కలిగి ఉండాలి అంటే బైబిల్ చెప్తుందండి. ఏం కలిగి మనం జీవించాలి అని అంటే బైబిల్ చెప్తుందంటే ఇదిగో పరిచర్య కలిగి ఉండాలి. ఇతడు చిన్నవాడా అని కాదు, పెద్దవాడా అని కాదు. రెండు చేతులు పైకెట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. రెండు చేతులు పైకెట్టి స్తోత్రం చెప్దాం. గొప్పవాడు. ఎవడు గొప్పవాడు అంటే నేను పెద్దవాడిని కదా, చిన్నవాళ్ళకి ఎందుకు పరిచర్య చేయాలి అనేది ఒక ఉద్దేశం ఉంటే వాడు గొప్పవాడు అవడం రేపొద్దున సమాజంలో గొప్పవాడు ఉండడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. గొప్పవాడు ఎప్పుడు కాడు. కనుక దేవుని పిల్లల మీద మనం గమనించవలసిన శ్రేష్టమైన విషయం ఏంటంటే మనం గొప్పవాళ్ళు అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసండి. అనగంటే మనం పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళమైనా పరిచర్య ధర్మాన్ని లేక పరిచర్యను మనము చేసేటువంటి వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. రెండు చేతులు పైకెట్టి దేవుని స్తోత్రం చెప్పండి. గమనించండి, ఎంతోమంది ఫారెన్స్, ఎంతోమంది మన దేశంలో ఎంతోమంది రోగులకి ఉండి వాళ్ళు ఏం చేశారో తెలుసండి. దేవుని పేరట వారికి కుష్టు రోగులకి, ఇంకా రకరకాల జబ్బులు కలిగిన వారికి, రకరకాల రోగములు కలిగిన వారికి పరిచర్య ఏం చేస్తున్నారు, చేయడం జరుగుతుంది. రెండు చేతులు పైకెట్టి దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఏమండి ఆలోచించండి, వాళ్ళని మనం పిలిచినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు కానీ, వాళ్ళ గురించి తలంచినప్పుడు కానీ వాళ్ళు చచ్చిపోతామని కూడా భయం లేకుండా వాళ్ళు పరిచర్య చేసి ఈ రోజున మహానుభావులుగా చెప్పబడ్డారు. అది ఈ రోజున మనం ఆలోచన చేస్తే ఎవరికన్నా ఏదైనా వస్తే మనం దూరంగా ఉంటాము, ఎవరికైనా ఏదైనా కలిగితే దూరంగా ఉంటాము. అసలు దూరంగా సంగతి ఉండి ఆ యొక్క ఇదిలోంచే వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఆలోచించండి, ఎంత భయంకరమైన పరిస్థితి గమనించండి. దేవుని యొక్క పిల్లలమైన మనం గమనించండి, ఎలాంటి చెడ్డ గుణము మనది, ఎలాంటి చెడ్డ ఆలోచించండి. దేవుని పిల్ల చనిపోతాం అనే కాడికి వచ్చిన తర్వాత మనకి ఆ ఇదిలోకి వెళ్ళకపోయినా మనం చనిపోతాం, పక్కన కూర్చోకపోయినా చనిపోతాం, మాట్లాడకపోయినా చనిపోతాం, వాళ్ళు మన వెనకాల ఉన్నా చనిపోతాం, మన ముందు ఉన్నా చనిపోతాం, మనకి తెలియకోకుండా వచ్చి మన పక్కన కూర్చున్నా చనిపోతాం. చనిపోయే కాడికి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా అది దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మీ యొక్క లోపల ఉన్నటువంటి ఆలోచన మీద మరణం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇదే మానవుడు వార్చుకోవాల్సిన శ్రేష్టమైన విషయం. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆలోచించండి. కనుక దేవుని పిల్లలు ఎందుకు విషయాలు చెప్తున్నారంటే ఎంతోమంది మన భారతదేశంలో అనగా ఎంతోమంది రోగులకి పరిచర్య చేసినట్టు మహానుభావులు అనగా గ్రంథాలను లెక్కించబడ్డారు. ఎంతోమంది పరిచర్య చేసి అనగా వాళ్ళకి ఆలోచించండి ఎక్కడ దాకా. ఎందుకంటే మన ఇండియాలోని ఎంతోమంది భక్తులైన సేవకులు వాళ్ళకి వచ్చినటువంటి బలహీనతలు, దేవుని పిల్లలారా ఎంతోమంది బలహీనులు ప్రభు సేవలు చేస్తున్నారు. గమనించండి, దేవుని సేవకుడు ఈ రోజు వరకు కూడా దేవుని సేవకుడు ఆయా ప్రాంతాలలో ఆయా పరిస్థితుల్లో ఎంతోమంది చనిపోతున్నారు. ఎందుకో తెలుసా? రోగులకి పరిచర్య చేయడానికి, రోగులకి ప్రార్థన చేయడానికి, రోగుల దగ్గరికి వెళ్ళి అనగా ప్రభు ప్రార్థన చేసి వారిని ప్రభు చేతులకు అప్పగించుకోవడానికి వాడి సాగును కూడా తెగించి వారి మధ్యన ఏం చేస్తున్నారంటే ప్రభు యొక్క పరిచర్య చేస్తున్నారు. ఏది ఆ మనసు నీకు ఆలోచించండి. ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడే నువ్వు పడిపోతున్నావు. వారి కొరకు ఆలోచన చేయడానికి, వాళ్ళకి ప్రార్థన చేయడానికి, వాళ్ళకి పరిచర్య చేయడానికి భయపడిపోతూ ఉంటాం. దేవుని పిల్లలను గమనించండి. నేను చెప్పాను, మన కాలగతులన్నీ ఎవరి వశంలో ఉన్నాయి? ఏంటి ఎవరి వశంలో ఉన్నాయండి? దేవుని వశాన్ని ఉన్నాయి. అతడు చనిపోతాడు అనుకున్న వాడు కూడా దేవుడు బ్రతికించగలిగిన శక్తివంతుడు. కనుక మన పరిచర్య ధర్మాన్ని మాత్రం మనకూడదు. ప్రార్థనలు మనకూడదు, అది పరిచర్యే. ఆరాధనలు మనకూడదు, అది పరిచర్యే. అలాగే ఎక్కడైనా ప్రార్థన కూటాలు జరుగుతుంటే మనకూడదు, అది పరిచర్యే. నేను ఎందుకు చెప్తున్నానంటే పరిచర్య చేసేవాడు అంటే పరిచర్య అంటే మీరు ఒకటే ఆలోచన చేస్తారు, ఏదో అలా డ్రమ్ములు కొట్టడము, చాపలు వేయటము, చర్చిలో ఏదైనా మరి కడగడము, లేకపోతే ఇదే పరిచర్య అనుకుంటే కాదు. పరిచర్య నానా విధములుగా ఉన్నాయి. పరిచర్య ఎలా ఉన్నాయండి? నానా విధములు. ప్రార్థన చేయడం పరిచర్య, పాటలు పాడటము పరిచర్య, ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే వాళ్ళని పరామర్శించి వాళ్ళకి సహకరించడము, లేకపోతే వాళ్ళ విషయంలో మనందరూ కూడా సిద్ధపడి ఏదైనా వాళ్ళకి
అనగా కొంచెం పరిచర్య, శారీరకంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ వాళ్ళ పరిచర్య చేయటము పరిచర్య. అనగా ఇంకా చూస్తే ఆత్మవరముల చేత నింపబడడం పరిచర్య. ఇంకా చూస్తే ప్రభు సన్నిధిలో నలుగురికి దేవుని యొక్క మాటలు అందించడం పరిచర్య, కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించడం పరిచర్య, చేపలు వేయడం పరిచర్య, డ్రమ్స్ కొట్టడం పరిచర్య, ఇంకా చూస్తే మరి మైకులు పెట్టడం పరిచర్య. ఇలాగా ఈ నానా విధములుగా ఉన్న పరిచర్య అనేటప్పటికి వచ్చేటప్పటికి ఏదో ఒకటో రెండో మీ మనసులో పెట్టుకుంటారు చాలామంది. పరిచర్య కొన్ని వందల వేల పరిచర్యలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం కూడా ఈ రోజున మనం అనేక మంది చనిపోతున్న వారి కొరకు, లేకపోతే మరణానికి దగ్గరికి అయిపోతున్న వారి కొరకు, ఇదిగో వ్యాధి బాధలతో గురైపోతున్న వారి కొరకు మనం పరిచర్య చేయాలి. అది ఏంటి ఆ పరిచర్య అంటే వారి కొరకు ప్రార్థన చేయడమే ప్రార్థనా పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటము, మందిరంలో ఉండి ప్రార్థన చేయటము. ఆలోచన చేయండి, దేవుడు నీ ప్రార్థన మందిరంలో ఉంటాడు కనుక నువ్వు బాగుపడాలనుకుంటున్నావు, ఈ వ్యాధి నుంచి నువ్వు విడుదల పొందాలనుకుంటున్నావు. అయితే నువ్వు ఎక్కడ ప్రార్థన చేయాలి అని అంటే బైబిల్ చెప్తుంది, దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. నువ్వు విడిపించబడడానికి, లేకపోతే నువ్వు గొప్ప చేయబడడానికి, ప్రభు యొక్క పాదాల దగ్గర కొంతమంది విడిపించబడడానికి, కొంతమంది బాగు చేయబడడానికి నీ పరిచర్య ఎక్కడ జరగాలంటే మందిరంలో జరగాలి. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. కనుక ఈ రోజున ఎవరు గొప్పవాడు అని అంటే పరిచర్య చేసేవాడే గొప్పవాడు. అది చిన్నవాడా లేకపోతే పెద్దవాడా అనేది కాదు. దేవుని పిల్లరా, ఆలోచించండి. ఈ రోజున ప్రభు వాక్యం సెలవిస్తుంది, పరిచర్య చాలా గొప్పదిగా మనకి కనపడుతుంది. ఇంకా చూస్తే బైబిల్ గ్రంథం ప్రత్యేకమైన జీవితం కలిగిన వాడే గొప్పవాడని లూకా సువార్తలో మనకు కనపడుతుంది. 1వ అధ్యాయంలో మనం చూస్తే ఈ విషయం మనకి తెలియజేయబడుతుంది. 1వ అధ్యాయము 14వ వచనంలో కనపడుతుంది. ఎవడు గొప్పవాడంటే ప్రత్యేకమైన జీవితం చదువుదాం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే. మీరు మర్చిపోకండి, ద్రాక్షారసమును మద్యమును తాక తన తల్లి గర్భమును పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మ నిండుకున్న ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు తిప్పుటకు అని రాయబడింది. ఇక్కడ యోహాను అనేటువంటి వాడు కనపడుతున్నాడు. అతడు ఒక ప్రత్యేకమైన జీవితం. ఇక్కడ ఎవడు గొప్పవాడు అంటే ఇక్కడ మొదట్లో రాసిన మాట ఏంటంటే ప్రభు దృష్టికి గొప్పవాడిగా కనపడుతుండే ఒక యోహాను. ఆయన పేరే బాప్తీసం ఇచ్చే యోహాను. అంటే ఒక ఆయన ప్రత్యేకమైన జీవితం, తాగడం కానీ, ఏమండి ఒక అపవిత్రమైన జీవితం జీవించడం కానీ ఈ లోక సంబంధమైన జీవితం జీవించడం కానీ అతని జీవితంలో లేదు. అంటే మనం ఒక్కటి నేర్చుకోవాలి, ప్రభు పిల్లలమైన మనకు ఒక ప్రత్యేకమైన జీవితం ఉండాలి. మనము అంజులమైనప్పుడు మనకి ప్రత్యేకమైన జీవితం లేదు. తాగే వాళ్ళతో తాగాం, తిరిగే వాళ్ళతో తిరిగాం, తిట్టే వాళ్ళతో తిట్టాం. అనగా మన ఇష్టమైన జీవితంలో అడ్డు లేకుండా, ఆపు లేకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రత్యేకమైన జీవితం మనకి లేదు, ప్రత్యేకమైన మరి పరిస్థితి లేదు. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, యేసు ప్రభు నామంలో కడగబడిన తర్వాత, యేసు క్రీస్తే దేవుడు అని తెలిసి బాప్తీసం పొందిన తర్వాత మన జీవితంలో మనకి కావాల్సింది ఏంటో తెలుసు అంటే, మనకి తెలిసిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, వాక్యం మాట్లాడుతుంది, దేవుని దృష్టికి గొప్పవాడిగా ఉండాలంటే నీ జీవితంలో ప్రత్యేకమైన జీవితము నీకు అవసరం. ప్రార్థనలో ప్రత్యేకత ఉండాలి, పాటలలో ప్రత్యేకత ఉండాలి, ఆరాధనలో ప్రత్యేకత ఉండాలి. ఏమండి దేవుని మందిరానికి రావడంలో ప్రత్యేకత ఉండాలి. ఏమండి ఎవరికైనా సహకరించడంలో ప్రత్యేకత కనిపించాలి. మీకు అర్థమవుతుంది ప్రత్యేకత అంటే ఎవరికైనా సహకరించడంలో అనే ప్రత్యేకత ఉండాలి, సహాయం చేయడంలో ప్రత్యేకత ఉండాలి. ప్రతి దానికి కూడా ఒక ప్రత్యేకత కనపడాలి. పూర్వకాలంలో నీ ప్రత్యేకత లేదు, సహాయం చేసేటంటి లేకపోతే ప్రార్థన చేసేటంటి ఆ యొక్క ప్రత్యేకత నీలో లేదు. ఏంటి నలుగురితో దండం పెట్టుకోవడం, నలుగురితో కొబ్బరికాయ కొట్టడం, నలుగురితో ఆరతులు తీసుకుంటాం అనగా వచ్చేటివి తప్ప నీ జీవితంలో, నీ మనసులో, నీ శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ దేవుని యొక్క అత్యున్నతమైన కృప ఏంటో తెలుసు అంటే దేవుని బిడ్డలారా, అత్యున్నతమైన కృప ఏంటంటే దేవుని బిడ్డలారా, నువ్వు ప్రత్యేకంగా బ్రతకడమే. కనుక ప్రత్యేకమైన జీవితం క్రైస్తవుడికి ఎంతో ఉన్నతమైన స్థితిని తీసుకొస్తుంది. క్రైస్తవుడికి ఒక ప్రత్యేకమైన జీవితం ఏం చేయబడుతుందో తెలుసా? ఒక గొప్ప పేరు తెలియజేయబడుతుంది. ఒకసారి ఆమాను వచ్చి రాజుగారి దగ్గర అంటాడు కదా, అయ్యా మన దేశంలో ఒక జాతి వారు ఉన్నారు, వారు మన ఆజ్ఞలను
మన మన యొక్క దేశ కట్టడలను వాళ్ళు అనుసరించే వాళ్ళు కాదు. వారి ధర్మ విధులు వేరుగా ఉంటాయి, వారి యొక్క పద్ధతులు వేరుగా ఉంటాయి. వారు మన దేశంలో ఉండనిచ్చుట మంచిది కాదని చెప్తాడు. మీరు అర్థమైందా? అంటే ఆ ప్రజలు అన్య ప్రజల్లో ఉన్నప్పుడు కూడా వారు ప్రత్యేకమైన జీవితం కలిగిన వారిగా మనకు కనపడుతున్నారు. నువ్వు అన్యులతో తిరుగుతున్నప్పుడు కానీ, అన్యులతో మాట్లాడుతున్నప్పుడు కానీ నీ యొక్క జీవితంలో ప్రతిదీ కూడా ప్రత్యేకత ఉండాలి. ప్రత్యేకంగానే మనం ఉండాలి. దేవుని పిల్లరా గమనించండి, ఈ ప్రత్యేకత కలిగిన వారే పరలోకానికి వెళతారని ప్రకటన గ్రంథంలో రాయబడింది. కనుక మనము గొప్పవాళ్ళుగా మనంతట మనము అవ్వడానికి అవకాశం లేదు, కానీ ప్రభు నందు మాత్రమే సాత్వికులైన వారు గొప్పవారు అవుతున్నారు. ప్రభు నామమును ప్రార్థన చేయవారు గొప్పవారు అవుతున్నారు. పరిచర్య చేసేవారు మాత్రమే గొప్పవారు అవుతున్నారు. ప్రత్యేకమైన జీవితం కలిగిన వారే ఏమవుతున్నారు? గొప్పవారు అవుతున్నారు. ఇంకా ఎవరు గొప్పవారు అవుతున్నారు? బైబిల్ చెప్తుంది, తనను తాను తగ్గించుకునేవాడు గొప్పవాడు అవుతున్నాడని బైబిల్. తగ్గింపు, హెచ్చింపు కాదండి, తగ్గింపు. కానీ మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అక్కడ చిన్నపిల్లల గురించి మాట్లాడుతూ దేవుడు చెప్పిన పెద్దవారికి ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు. 18వ అధ్యాయం 14వ వచనం చదువు. అలాగునే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట. చూడండి, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఎవరిని చూపిస్తున్నాడు? ఒక చిన్న పిల్లలను చూపిస్తున్నాడు. రాత్రి ఒక మాట చెప్పాను, ఒక చెట్టును చూపించాడు దేవుడు. ఒక చెట్టుని చూపించి ఆ చెట్టు దగ్గర నిలబెట్టి ఏం చేసినాడో తెలుసా? దానికి దాని నుంచి ఒక పాఠాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. మీరు ఆలోచించండి, ఒక పాఠాన్ని చెప్తున్నాడు. అది చెట్టుని గురించి పాఠం కాదు, కానీ ఒక మనిషికే పాఠం చెప్తున్నాడు. ఆయన ఒక మనిషికే పాఠం చెప్తున్నాడని చెప్పాను. అలాగే ఇక్కడ ఒక చిన్న పిల్లలను చూసి వారితో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో, అక్కడ వచ్చిన వారితో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఈ చిన్నవాడిలో ఒక్కడును కూడా నశించుట దేవుడికి ఇష్టం లేదు అని అంటున్నాడు. అక్కడ చిన్నవారిని చూసి పెద్దవారికి పెద్ద పాఠాలు బోధిస్తున్నాడు. చిన్నవారిని చూసి అక్కడ పెద్దవారికి మంచి బోధ చేస్తున్నాడు. అక్కడ ఈ 14వ వచనం రాయబడిన తర్వాత 4వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. కాగా ఈ బిడ్డ వాళ్ళే తను తాను ఎవరో తగ్గించుకుంటారో వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అంటే ఇక్కడ ఒక్క చిన్న పిల్లలను చూసి ఈ చిన్న పిల్లలు ఒక్కడ కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన యేసు ప్రభు ఎవరైతే తగ్గించుకుంటున్నారో ఈ చిన్న పిల్లలు బాగా తగ్గించుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు అప్పటికప్పుడే వాళ్ళు ఏం చేస్తారండి? మారం చేస్తారు పక్క వాళ్ళతో, లేదా పేసి పెడతారు. ఆ టైంలో అప్పుడే గెట్టుకుంటారు, కొట్టుకుంటారు. కాసేపు తర్వాత వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే కలిసి మళ్ళీ మాట్లాడుకోవడం, కలిసి తిరగడం మనం చూస్తూ ఉంటుంటాం. అంటే దానిలో ఏం కనపడుతుందంటే వారిలో ఇంతకు ముందు పక్కవాడు కొట్టింది కానీ, పక్కవాడు గెంటింది కానీ, పక్కవాడు అన్నది కానీ ఏం లేదంటే జ్ఞాపకం లేకుండా ఉన్నట్లుగా మనము చూస్తాం. అంటే పిల్లల వలె మీరు ఎలా ఉండాలంటే ఉండాలి. ఈ చిన్నవారిలో ఒక్కడు కూడా నశించుకున్నట్లుగా అని మాట్లాడుతూ ఏమంటాడంటే, తనను తాను తగ్గించుకున్నవాడు, అక్కడ 4వ వచనం, తనను తాను తగ్గించుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసండి. అక్కడ చదువు ఒకసారి. వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడిగా మనకి కనిపిస్తున్నాడు. ఈ రోజున ఇక్కడ గొప్పవాళ్ళు అనిపించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ గొప్పతనం ఎలా ఉంటుందో తెలుసండి. అతడు పక్కవాడి కంటే గొప్పవాడిగాను, లేకపోతే అనగా ఊళ్ళో వాడికంటే గొప్పవాడిగాను, లేకపోతే నేనే కనుక ప్రతి దాని విషయంలో గొప్పవాడుగాను ఉండాలంటే పరిస్థితులు ఏం జరుగుతుందో తెలుసా? ఆ మనుషుల్లో ఉంటుంది. వాడు పరలోకంలో గొప్పవాడై ఉండడు. మనం పరలోకంలో గొప్పవాడు అయి ఉండడానికి ఇక్కడ మనం ఏం చేసుకోండి? తగ్గించుకోవడానికి చూడాలి, తగ్గింపు జీవితం చూడాలి. దేవుని పిల్లల ఆలోచించండి. మీరు ఒక విషయం గమనించాలి. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో రాజులైన వారు కనబడతారు, గొప్ప ధర్మ కలిగిన వారు, గంత కలిగిన వారు కనబడతారు. కనబడినప్పుడు దైవ పరిశుద్ధులు, ప్రవక్తలైన వారు ఆ గ్రామంలోకి వచ్చినప్పుడు కానీ, లేక ఆ ప్రజల్లోకి వచ్చినప్పుడు కానీ ఆ రాజులైన వారు తగ్గించుకునే చేసేవారు తెలుసా? ఆ ప్రవక్తలు ఎదుట సాష్టాంగ పడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అంటే మనకి ఏం కనపడుతుందంటే అతడు ఎంతటి రాజైనా కానీ అతడు దైవికంగా ఒక వ్యక్తి కనబడినప్పుడు, దైవికంగా అతను ఉన్నప్పుడు, దైవికంగా అతడు బ్రతుకుతున్నప్పుడు
అతని విషయంలో తగ్గించుకోవడం తప్పేమీ కాదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, అలాగని అవతల వ్యక్తి దగ్గర నువ్వు తగ్గించుకున్నా కనుక అవతల వ్యక్తి నిన్ను చిన్న చూపే పరిస్థితి అతని దగ్గర ఉండదు. ఎందుకు తెలుసండి? అతడు ఆధ్యాత్మికంగా ఉన్నాడు కనుక, అతడు దేవుని వాక్యంలో పెరుగుతున్నాడు కనుక అతడు కూడా నిన్ను ఏం చేస్తాడే, హెచ్చించడానికి అతను ఏం చేసుకుంటాడంటే తగ్గించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా తగ్గించుకుంటేనే ఎవరైనా కానీ, హెచ్చింపబడిన వాడైనా కానీ తగ్గించుకోవాలి, తగ్గించబడిన వాడైనా తగ్గించుకోవాలి. ఇలాగా ఎవరికి వారే సమాజంలో తగ్గించుకుంటూ ప్రభుని గణపరిచినట్లయితే, ఆరాధించినట్లయితే, ఆయన రాకడ కొరకు సిద్ధపడినట్లయితే వారందరూ ఏం చేయబడతారంటే ఇదిగో పరలోకమందు గొప్పవారుగా ఉంటారని బైబిల్ మనకి వాక్యం తెలియజేస్తుంది. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే వాక్యం విని దాన్ని గైకొని ఆ బోధను ఎవరైతే వింటారో ఆ బోధకి వాళ్ళు ఏం చేయబడతారంటే గొప్పవాడిగా ఉంటారని మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో 19వ వచనంలో చెప్పబడిన మాట మనం చదువుదాం. చూడండి, కాబట్టి ఆజ్ఞలలో చూడండి మిగిలిన అల్పమైన ఒక్క దానినైనను మీరి. చూడండి ఇక్కడ గమనించండి, మళ్ళా చదివినట్లయితే ఈ మాట మళ్ళా చదువుతాం ఒకసారి. కాబట్టి ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి. గమనించండి, బైబిల్ గ్రంథంలో ఒకటి అల్పమైనది ఒకటి ఘనమైనది అని ఏమి ఉండదు. అయితే మనము ఏం చేసుకుంటాం, ఇది గొప్పదే ఇదేమో గొప్పది కాదు అని మనమే ఎంచుకుంటూ మాట్లాడుతూ ఉంటాం. యేసు ప్రభు చెప్పే మాట ఏంటిది? కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగిలిన అల్పమైనది ఒక దానినైనను మీరు మనుషులకు అలాగూ బోధించు వాడెవడో వాడు పరలోకమందు మిగుల అల్పుడు అయితే వాటిని గైకొని బోధించి వాడెవడో వాడే పరలోకములో గొప్పవాడు అంటున్నాడు. కనుక గమనించండి, చాలాసార్లు మనం కొన్ని తేడాలు మనం చూపిస్తూ ఉంటాం. కొన్ని వాక్యాలు ఎలా ఉంటాయంటే, మనకి అనుకూలమైన వాక్యాలను ఏం చేసుకుంటాం అంటే మనం హెచ్చించుకుంటాం. మనం మార్చుకునే స్థితిలోనికి తీసుకొచ్చిన ఏదైనా ఒక వాక్యం మీకు వినపడింది అనుకోండి, దాని విషయంలో మనం ఏం చేసుకుంటామంటే పక్కన పెడతా ఉంటాం. ఆలోచించరా? ఇక్కడ అదే చెప్తున్నాడు. మనకి నచ్చిన వాక్యాన్ని నచ్చిందని చెప్తాం, కానీ మనకు నచ్చని వాక్యాన్ని మాకు బోధ బాగోలేదని మనం ఏం చేస్తామంటే విసర్జిస్తాం. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇలాగ విసర్జించేవాడు ఎవడైతే ఉన్నాడో పరలోకమందులో కూడా విసర్జింపబడతాడే తప్ప గొప్పవాడిగా ఉండడని ఖచ్చితంగా చెప్తాడు. అంటే మనుషులు ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం ఒకటి చిన్నదని, ఒకటి పెద్దదనియు, ఒకటి మంచిదనియు, ఒకటి మంచిది కాదని బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. ఎందుకో తెలుసా? ఒకటి మంచిది ఒకటి చెడ్డది అనేది నీ యొక్క జీవితంలో ఒకవేళ అలా అనిపించిందంటే నీలో మార్పు లేకపోవటం వలన ఆ వాక్యం నీకు అలా కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చెప్పండి, ఎవరైనా తప్పు చేస్తున్నారు, ఆ తప్పుని సరి చేసుకోవాలనంటే ఆ తప్పుని ఆ విషయంలో ఎవరైనా మాట్లాడినా లేకపోతే సేవకులు మాట్లాడినా దాన్ని సరి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ వాక్యాన్ని ఏం చేస్తారండి, వారికి ఇష్టము ఉండదు కనుక ఆ వాక్యము నాకు కాదన్నట్లుగానే బ్రతికేస్తూ ఉంటారు. కానీ అతను చేస్తున్న దానిలో అనగా సంబంధించేటటువంటి ఏదైనా వాక్యం ఉందనుకోండి, ఏదైనా పరిస్థితి ఉందనుకోండి, దాన్ని మాత్రం ఏం చేయాలనుకుంటాడని ఘనంగా ఎంచాలనుకుంటాడు, గొప్పగా ఎంచాలనుకుంటాడు. కానీ అలాగా మన జీవితానికి అలవర్షించుకోవడానికి అలవాటు పడిన పరిస్థితి ఏదైతే ఉందో దాని నుంచి మనం బయటికి రావాలని దేవుడు మాట్లాడుతున్న ఈ మాట అనమాట. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానిని మీరి. వింటున్నారా? మీరి అల్పమైనది అంటే నీకు ఎలా కనపడుతుంది? అల్పంగా కనపడుతుంది. అంటే ఎందుకు అల్పంగా కనపడుతుందంటే అది చేయడానికి ఇష్టం లేదు, ఆ ప్రకారంగా బ్రతకడానికి ఇష్టం లేదు, ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి ఇష్టం లేదు కనుక అది నీకు అల్పంగా కనపడుతుంది, అయోగ్యంగా కనపడుతుంది. కనుక దయచేసి అంటున్నాడు, మీరే మనుషులకు అలాగు బోధ అంటున్నాడు. మనుషులకు అలాగున బోధ చేయవాడు ఎవడు వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడు. అతను చేయటమే కాకుండా పక్క వాళ్ళకు కూడా అదే బోధ చేస్తాడట. ఎందుకో తెలుసా అండి? దాంతో పాటు
పక్క వాళ్ళు మారాలనే ఉద్దేశం అతనికి ఉండదు. ఎందుకంటే అతను మారలేదు కనుక ఆడు ఏ బాధలో ఉన్నాడో, ఏ అలవాట్లో ఉన్నాడో అదే ఆ పక్క వాళ్ళకి కూడా చెప్తారు. కానీ ఆలోచించండి, వాక్యం ఏం చెప్పిందో అది చెప్పవు. నువ్వు మారపోతే మారిపోయావు, నువ్వు బ్రతకపోతే బ్రతకపోయావు, నువ్వు చేయకపోతే చేయకపోయావు, నువ్వు అలాగ ఉండకపోతే ఉండకపోయావు. కానీ నీ పక్క వాళ్ళకి కూడా ఏం చేస్తావంటే, అనగా నువ్వు ఏదైతే చేయాలనుకున్నామో, ఏదైతే అలవరించుకోవాలనుకున్నావో, ఏదైతే అవలంబించుకోవాలనుకున్నావో దాన్ని నీ పక్క వాడికి బోధిస్తావు అని అంటున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటప్పుడు నువ్వు గొప్పవాడిగా ఉండవు, గొప్పవాడిగా నువ్వు కనపడవు, గొప్పదానిగా కనపడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేయి. ఒకవేళ నువ్వు బ్రతికేటండి బ్రతుకులలో ఒకవేళ ఇటువంటి అల్పమైన విషయాలు నువ్వు పక్కన పెడుతున్నప్పుడు కూడా, కానీ పక్కవారు చేయడానికి ఒకవేళ ప్రోత్సహిస్తే, ముందుకు నడిపిస్తే, ఒకవేళ దేవుడు నిన్ను క్షమించవచ్చునేమో. ఎందుకో తెలుసు, కొంతవరకు క్షమించవచ్చునేమో. ఎందుకంటే నువ్వు చేయకపోయినా పక్క వాళ్ళను చేసేటంటి అనగా పరిస్థితులను తీసుకొస్తున్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా అల్పం. ఈ రోజున ఆదివారాన్ని కూడా చాలా అల్పంగా తీసుకుంటున్నారండి. ఆదివారాన్ని కూడా చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆదివారం గురించి పూర్తిగా దేవుడు మిమ్మల్ని విమర్శలోకి తీసుకొస్తాడు. ఇది బైబిల్ చెప్తుంది. ఈరోజు నేను చెప్పాల్సిన వాక్యం ఏంటి తెలుసు చెప్పమంటారా? దేవుడి ఈ యొక్క మాటలు నాకు ఇచ్చాడు, కానీ నేను చెప్పాల్సిన వాక్యము లేకపోతే బోధ ఏంటి తెలుసండి, ఆదివారము విశిష్టత అనే దాని గురించి నేను చెప్పాలి. కానీ దేవుడు అది చెప్పడానికి అవకాశం నాకు ఇవ్వలేదు కనుక ఈ రోజున ఇచ్చినటువంటి పరిచర్యను లేక వాక్యాన్ని నేను తెలియజేయడం జరుగుతుంది. ఆదివారం యొక్క విశిష్టత, ఆదివారం యొక్క గొప్పతనము, ఆదివారం యొక్క అన్నమాట. ఈ రోజున దేవుని పిల్లల ఆదివారం వచ్చేటప్పటికి దేవుని పిల్లలను చిన్నప్పటి నుంచి ఆదివారం మందిరం నడిపించి అనగా దేవుని సందు నడిపించిన తర్వాత ఈ రోజున లోకాశలకు ఏంటండి పిల్లలను దేవుని మందిరానికి రాకోకుండా ఏదో కార్యక్రమాలకు నడిపించు మళ్ళా తిరిగి అబద్ధాలు చెప్పడమో ప్రారంభిస్తున్నారు. దేవుడు వినట్లేదా? దేవుని పిల్లల ఆలోచించండి. ఈ రోజున అలా కాకుండా వారే ఏం చేస్తున్నారో తెలుసండి, వారు ఎన్ని కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటారు, ఎన్ని కార్యక్రమాలకు వెళుతూ ఉంటారు. ఆదివారం వచ్చినప్పటికీ నేను మొన్న లేదా రాత్రిలో చెప్పాను, దేని మీద పెట్టుకుంటారు, ఒక తెగుల మీద పెట్టుకుంటారు, ఒక మరణం మీద పెట్టుకుంటారు, కానీ అనగా పక్కన ఏదో జరిగిన దాని గురించి మీద పెట్టుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఏదైనా అలా పెట్టుకుని ఏదైనా ఆగుతున్నారా అంటే లేదే, అంతకంటే ఇచ్చల విడిగా తిరుగుతున్నారే, వెళుతున్నారే. ఏంటి ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, అంటే దేవుడు విమర్శలకు తీసుకురాడా? వాళ్ళని విమర్శలకు తీసుకురాడా? విమర్శన అంటే తెలుసా, నిన్ను నిలబెట్టి అడగవలసిన పరిస్థితి ఒక రోజు వస్తుంది. కనుక నువ్వు అనుకుంటున్నావు ఆయన చూడనట్లుగా ఉన్నాడు అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు కూడా దేవుడు పనిష్మెంట్ ఇస్తానే ఉన్నాడు, నీకు శోధన వస్తానే ఉంది. కానీ నువ్వేమనుకుంటున్నావు, దేనివల్ల శోధన వస్తుంది అనుకున్నా కానీ ఈ రోజున మందిరాన్ని దొంగిలించడం వలన, మందిరం పరిస్థితులు అనగా నేను అవలంబించబడడం వలన, నేను నా కుటుంబం అనగా దేవుని మందిరములో లేకపోవడం వలన నాకు ఈ పరిస్థితులన్నీ కూడా ఈ శోధనలన్నీ వస్తున్నాయని మాత్రము నువ్వు గ్రహించటలే. కానీ ఇది వదిలిపెట్టండి, ఇక్కడతోటి బాగానే ఉంటుంది. అదే దేవుడు తానే తన ఎదుట మిమ్మల్ని విమర్శలోకి తీసుకొచ్చినప్పుడు మాత్రము ఇలాగ ఉండదండి. ఎలాగా? ఇప్పుడున్న శోధన లాంటి శోధనగా ఉండదు, ఇప్పుడున్న పరిస్థితి లేక పరిస్థితి అది వేరే విధంగా ఉంటుంది. బైబిల్లో చెప్పాడు. ఈ స్తోత్రం కలుగును గాక. అది ఎవరు మార్చలేరు అనమాట. కనుక మనం చెప్పేటువంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రతి దాన్ని కూడా బైబిల్లో మనం ఎలా తీసుకోవాలంటే అనగా సత్యముగా తీసుకోవాలి. బైబిల్లో ప్రతిదాన్ని కూడా ఎలా తీసుకోవాలంటే అనగా నిజముగా తీసుకోవాలి. బైబిల్లో ప్రతిదాన్ని కూడా అనగా ఎలాంటిదంటే అది దేవుని వాక్ అని తీసుకోవాలి. మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. అయితే ఇందులోనే అనగా కొన్ని అసత్యాలు అంటే ఏం తెలుసండి, అనగా కొన్ని పాపాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని కూడా మనం తీసుకోవాలంటారా? అవును, తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? చేయడానికి తీసుకోవాలని కాదు. ఒక దుఃఖం ఏమనంటే ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయో తెలుసా? ఆ పాపం చేస్తే దేవుడు శిక్షించాడు, తప్పు చేస్తే శిక్షించాడు, మరి లేకపోతే దేవుని సన్నిధిలో అనగా అలా బ్రతకపోతే దేవుడు శిక్షించాడు. ఇవన్నీ చాలా ఉన్నాయి. అనగా దేవునికి విరోధమైనటువంటి మాటలు ఎన్నో కనపడతాయి. అవన్నీ కూడా మనం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అని బైబిల్ చెప్తుందంటే అవన్నీ కూడా మనకి దృష్టాంతాలుగా రాయబడ్డాయంట. ఏంటి దృష్టాంతాలు అంటే వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలం పొందారు, వాళ్ళు చేసిన దానికి ఘోరమైన శిక్షలు పొందారు. కనుక ఆ శిక్షలు మనము పొందకుండానట్లుగా మనం ముందుగానే జాగ్రత్త పడడానికి దృష్టాంతాలుగా మీకు ముందుగా రాయబడ్డాయి. అంటే మీకు ముందు ఎవరైతే తప్పు చేశారో, మీకు ముందు ఎవరైతే అనగా దేవునికి వ్యతిరేకమైన బ్రతుకులు బ్రతికారో వాళ్ళు శిక్షించబడ్డారో, శోధించబడ్డారో, శివరాత్రి దూరం అయిపోయి దేవుని రాజ్యానికి దూరం అయిపోయారు అనే విషయాలు చెప్పడానికి రాయబడ్డాడు తప్ప నువ్వు ఆడవలే బ్రతికి ఆ పాపం చేయడానికి రాయలేదు. అక్కడ
ఈ విషయాన్ని మీరు పూర్తిగా తెలుసుకుని జాగ్రత్తగా అవి దృష్టాంతాలుగా నా బ్రతుకు మార్చుకోవడానికి, నా జీవితాన్ని మార్చుకోవడానికి, దేవుని సన్నిధిలో నేను స్థిరపడడానికి దేవుడు నా కొరకే వీటన్నిటిని కూడా రాసి ఉంచాడు. వాటిని చూసి నేను భయపడి ఏం చేయాలంటే మెలకు కలిగి మనసు మార్చుకుని బ్రతకాలి అనే సంగతుల కొరకే ఆయన దృష్టాంతాలుగా రాశాడనే సంగతి మాత్రమే మనం తెలుసుకోవడం అవసరమని దేవుడు ముందుగానే వాటిని ఆచరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక విషయాన్ని మనం చదువుకుందాం. అదేంటంటే అనేకులను ప్రభు వైపు తిప్పేవారు ఎవరైతే ఉంటారో, ప్రభు దగ్గర నడిపించేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు గొప్పవాళ్ళండి. అనేకులను ప్రభు దగ్గరికి, అది నీ ఇంటి వాళ్ళైనా, నీ చుట్టాలైనా, నీ బంధువులైనా ఆలోచించండి. ఈరోజు క్రైస్తవ జీవితంలో అయిపోయిందంటే అనేక మంది తిప్పేవాళ్ళు తిప్పడం వదిలిపెట్టండి. తిరిగి దేవుని సన్నిధిలోకి వస్తున్న వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఈరోజు రాకుండా ఏదో ఒక రకమైన ఏంటంటే వాళ్ళకి పరిస్థితులు అప్పగించి అనగా దేవుని మందిరానికి రాకుండా ఆఫ్ చేసేటువంటి వాళ్ళు చాలామంది కనపడుతున్నారు చాలా చోట్ల. అలా కాదు ప్రభు చెప్పింది. నువ్వు గొప్పవాడిగా ఉండాలి అంటే ఈ రోజున గొప్పదానిగా నీవు ఉండాలంటే అది నేనైనా మీరైనా కాదు, ఎవరైనా సంఘంలో కానీ గొప్పవాడిగా అనగా ప్రభు దగ్గర మనం మిగిలిపోయి ఉండేవాడిగా ఉండాలంటే అనేకులను ప్రభు వైపు తిప్పేవాడిగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. చదువు. అదే వాక్యం చదువు. చూడండి ఇక్కడ రాయబడిన మాటల ఇక్కడ ఇదంతా చదువుకుంటూ కిందకి వస్తే ఇక్కడ అంటాడు, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని అని ప్రారంభించాడు. చూడండి, తన తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలీలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును. ఇక్కడ తిప్పేది ఎవరు అంటే యోహాను. అంటే పడిపోయిన ఇశ్రాయేలీలు ఉన్నారు, దేవునికి దూరమైన ఇశ్రాయేలీలు ఉన్నారు, దేవునికి అనగా విరోధమైన జీవితాలు జీవిస్తున్న ఇశ్రాయేలీలు అప్పటికే కోలలుగా లక్షల మంది ఉన్నారు. వారందరినీ కూడా యేసు ప్రభు వారి వైపు యోహాను తిప్పినట్లుగా మనం చూస్తాం. మరి ఇలాగా తిప్పిన వారు ఎవరైతే ఉంటున్నారో దేవుని వైపు నడిపించబడాలి. ఒకడు పాపంలో పడిపోటానికి మనం కారకుడుగా ఉండకూడదండి. అర్థమవుతుందా మీకు? ఒకడు దేవుని సన్నిధికి దూరము అయ్యేవాడిగా మనం కారకులుగా ఉండకూడదండి. వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. పాపములో నుంచి పవిత్రపరచబడిన వ్యక్తులుగా మనం ఉండాలి. అలాంటి వారు ఎవరంటే దేవుని వైపు వాళ్ళని ఏం చేస్తున్నారు? తిప్పుతున్నారు. దేవుని వైపు ఏం చేస్తున్నారు? నడిపిస్తున్నారు. ఈ రోజున అది తక్కువైపోయిందండి. ఎక్కువగా దేవునికి వ్యతిరేకంగా బ్రతికేటువంటి బ్రతుకులు అనగా అనేక మందిలో కనబడడానికి గల కారణం ఏంటంటే నీవు వారి ఎదుట నీవు ఏం చేస్తున్నావంటే దేవుని ఎదుట దేవుని సంగతులను తెలియజేసి దేవుని వైపు నడిపించలేని దానిగా వాడుగా ఉండటం వలన అనేక మంది పాడైపోతున్నారు. ఇక్కడ ఆ రోజులలో యోహాను యొక్క కాలములో లేకపోతే యోహాను యొక్క దినాలలో జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా అంటే దేవుని పిల్లలారా, దేవుని వైపు అనేక మందిని తీసుకుని వచ్చింది. ఎవరు? యోహాను గురించి మీరు బాగా చదువుకుంటే ఆయన అరణ్యములో ఉండేవాడట. అరణ్యములో ఉంటేనంటండి అరణ్యములో ఉన్నంటి యోహాను దగ్గరికి అంటండి ప్రజలంటండి వందలాది మంది వేలాది మంది ఏం చేసేవారంటండి అరణ్యానికి అడ్డబడి వింటున్నారా? అరణ్యానికి అడ్డబడి కొండలకి అడ్డబడి ఏం చేసేవారో తెలుసంటే పరుగులు ఎత్తుకుంటూ ఏం చేసేవారో తెలుసంటే దేవుని పిల్లలారా వెళ్ళేవారంటండి. ఆ వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేసేవాడంటే దేవుని వైపు ఎవరికైతే మనసు లేదో, దేవుని కార్యముల పట్ల మనసు లేదో, మారు మనసు లేదో వాళ్ళందరినీ ఏం చేసేవాడు తెలుసా? మారు మనసు పొందినట్లుగా దేవుని వైపు నడిపించేవాడట. దేవుని వైపు నడిపించి అదండి ఈ రోజున క్రైస్తవ సంఘానికి ఉండవలసిన ప్రాముఖ్యమైన ఉద్దేశము సంఘానికి ఉండాలి.
అందుకే అతని గురించి మాట్లాడినప్పుడు ఏమంటున్నాడో తెలిసే వచ్చిన 14 వచనంలో, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై. ఎప్పుడు గొప్పవాడయ్యాడు? అనేకులను ప్రభు వైపు తిప్పినప్పుడే. అనేకులు ప్రభు వైపు తిప్పాలి. నేను చూసినప్పుడు నీ వెనకాల అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చేటట్టుగా ఉండాలి తప్ప, నేను చూసినప్పుడు అనేక మంది ప్రార్థన చేసినట్లుగా ఉండాలి తప్ప, నిన్ను చూసినప్పుడు అనేక మంది మారుమనసు పొందినట్లుగా ఉండాలి తప్ప, నిన్ను చూసినప్పుడు అనేక మంది ప్రభు గొప్పవాడని చెప్పేటట్లుగా ఉండాలి తప్ప, నిన్ను చూసి అండి దేవునికి దూరమైన స్థితులు పరిస్థితులు అనేక మందికి రాకూడదండి. అంటే అలాంటి వాడు దేవుని దృష్టిలో గొప్పవాడు ఎందుకు అవుతాడండి? అవ్వడు కదా. యోహాను ఈ రోజున గొప్పవాడిగా కనపడుతున్నాడంటే అనేక మందిని ఏం చేస్తారంటే తిరుగుతున్నాడంటండి. పడిపోయిన ప్రతి ఒక్కరిని తిప్పుతున్నాడు. ఈనాడు చాలామంది దేవుని బిడ్డలారా విశ్వాసంలో పడిపోయిన వారు ఉన్నారు. ఎప్పుడైనా నేను చూసి అయ్యో పలానా సోదరుని బట్టి నేను ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయాలని ఎవరైనా అనుకున్నారు అని అంటే, ఒకవేళ అనుకున్నట్లయితే నిజముగా ఆ వ్యక్తి ప్రభు వైపు అతను తిప్పుతున్నట్లుగా బ్రతుకుతున్నాడు. అర్థమైందండి? అలాగే సహోదరులు కూడా అంతే. ఒక సహోదరి మరి మార్చబడింది అని అంటే ఒక సహోదరిని చూచి అయ్యో ఆమె దేవుని మందిరంలో స్థిరపడి బలపడి మారుమనసు పొందుతుంది కనుక నేను కూడా మారుమనసు పొందాలి, మార్చుకోవాలి. ఎక్కువగా చూసినప్పుడు మార్చుకోవాలి అనేటువంటి వారిలో ఎక్కువ కనిపించట్లేదు ఇప్పుడు. అనగా దేవుని నుంచి దూరం అయిపోయి లోపల బ్రతకాలనేది ఎక్కువ కనబడుతుంది. గల కారణం ఏంటో తెలుసా? నువ్వు తిప్పవలసిన దానిగా ఉన్నప్పుడు నువ్వు ఎలాగున్నావు? నీవే లోకంలో తిరిగి నీవే లోకంలో పడిపోయి నువ్వు బ్రతుకుతున్న పరిస్థితులను చూసి వాళ్ళు ఎలా తిప్పబడతారండి? ఎలాగొస్తారండి? పిల్లలు రావట్లేదు, పిల్లలు మారుమనసు పొందట్లేదు, వాళ్ళు ఎవరు మారుమనసు పొందట్లేదు, వీళ్ళ మారుమనసు పొందట్లేదు, నా బంధువులు మారుమనసు పొందట్లేదు, నా సంఘంలో వారు మారుమనసు పొందట్లేదంటే ఇలాగ మనం చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ పోతూ ఉంటుంటే ఎందుకు మారుమనసు పొందుతారండి? మొదటగా నీకు త్రిప్పేడంటే యొక్క మనస్సు నీ దగ్గర లేదు కదా, ఆ యొక్క పరిస్థితులు నీ దగ్గర లేవు కదా, నీవే మారలేదు కదా. ప్రభు అంటున్నాడు ఆ యోహాను పుట్టింది మొదలుకొని ఆయన తల తీసే వరకు కూడా అనేక మంది ప్రజలను ప్రభు దగ్గర ఏం చేశాడటండి? తిప్పాడట. దేవునికి మహిమ కలుగుతుంది. ఆలోచించండి, ఎవడు గొప్పవాడు అంటే సాత్వికము కలిగిన వాడు గొప్పవాడు. ఎవడు గొప్పవాడు అంటే ప్రభువు నామమున ప్రార్థన చేయవాడు గొప్పవాడు. ఇంకెవరు అంటే ప్రార్థన చేయవాడు గొప్పవాడు అంటే ఇంకెవరంటే పరిచర్య చేసేవాడు గొప్పవాడు. ప్రత్యేకమైన జీవితం కలిగిన వాడు గొప్పవాడు అని బైబిల్ చెప్తుంది. తనను తాను తగ్గించుకునేవాడు గొప్పవాడు. వాక్యాన్ని విని దాని ప్రకారంగా అది చిన్న వాక్యమని పెద్ద వాక్యమని అవసరమైన వాక్యమని అవసరం లేని వాక్యమని తేడా లేకుండా అది అవసరం లేకపోయినా అది దేవుని మాట అని దాని ప్రకారంగా బోధించి నువ్వు బోధపడి బ్రతికితం అయితే బ్రతికాము అంటే నువ్వు గొప్పవాడు. బైబిల్ చెప్తాను. అనేకులను ప్రభు వైపు తిప్పడమే, ప్రభు దగ్గర నడిపించడమే నువ్వు గొప్పవాడిగా ఉంటున్నావని తెలియజేయబడుతుంది. కనుక ఈ రోజున ఈ క్షణమున నీ జీవితంలో ప్రభు మరొక ఆదివారం నీకు ఇచ్చాడు అంటే, ఒక వారం నీకు ఇచ్చాడు అంటే ప్రభు సన్నిధిలో నువ్వు ఇలాగున ఉండడానికి ప్రయత్నించు. అలాగున ప్రభు యొక్క మార్గంలో అనేక మంది తిప్పడానికి నువ్వు సిద్ధపడు. ప్రభు మెండుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయము వాక్యము నీకు నీ కుటుంబానికి ప్రభు ఇచ్చి అలాగూ చేయనట్లుగా దైవ సేవకుల యొక్క ప్రార్థన మెండుగా నీ ముందుగా. ఆమేన్.